ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. శిలాజ ఇంధన వినియోగం తగ్గించే దిశగా చర్యలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో పోటీ పడుతున్నాయి. ఈ రేస్లో అమెరికాకు ధీటుగా చైనా తలపడుతుంది. వీటిలో ఉపయోగించే బ్యాటరీల తయారీలో చైనా ముందు వరుసలో ఉంది. అక్కడ లిథియం అయాన్ నిల్వలు పుష్కలంగా ఉండటంతో మార్కెట్ పరంగా అనుకూలతలు ఏర్పడ్డాయి. అదే ఇప్పుడు అమెరికాకు కంటగింపుగా మారింది. చైనా ఎలక్ట్రిక్ కార్లపై అమెరికా యుద్ధం ప్రకటించింది. ఏదో రకంగా చైనాను ఆ రంగంలో నెంబర్ 1 స్థానంలో ఉండకుండా చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తద్వారా అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమను రక్షించడానికి చర్యలు తీసుకుంటోంది. చైనీస్ స్మార్ట్ కార్లు చౌకగా తయారవుతాయి. పైగా అక్కడ అరుదైన ఖనిజంగా చెప్పుకునే లిథియం గనులు పుష్కలంగా ఉన్నాయి. దాంతో వారు ఈవీ రంగంలో దూసుకుపోతున్నారు. అయితే చైనా స్మార్ట్ కార్లపై దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. చైనీస్ కార్లను జాతీయ భద్రతా ముప్పుగా పేర్కొంటూ ఎటువంటి ఆధారం చూపకుండా చైనీస్ కార్లు చైనాకు వ్యక్తిగత డేటాను పంపగలవని అమెరికా ఆరోపించింది. అంటే చైనా రూపొందించిన కార్ సాఫ్ట్వేర్ను అనుమానిస్తోంది. గతంలో చైనా మొబైల్ యాప్లను అనుమానించినట్టే ఇప్పుడు చైనా కార్ సాఫ్ట్వేర్లను కూడా అనుమానిత జాబితాలోకి చేర్చిందన్నమాట. చైనీస్ ఉత్పత్తులను లేదా సేవలను బ్లాక్ లిస్ట్ చేయడానికి, అమెరికాలో ప్రవేశించకుండా మినహాయించడానికి జాతీయ భద్రతకు ప్రమాదం అనే సాకును అమెరికా వాడుతోంది. అలా అమెరికా నుంచి బహిష్కరించిన ఇతర చైనీస్ కంపెనీలలో హువే కంపెనీ కూడా ఒకటి. సాధారణంగా అమెరికా ప్రతిస్పందన చాలా హిస్టీరికల్గా ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిపుణులు ఒక ఉదాహరణను చెబుతున్నారు. చైనా ఎగుమతి చేసిన వెల్లుల్లితో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని ఫ్లోరిడా సెనేటర్ రిక్ స్కాట్ చెప్పారు. ఆయన ఆరోపణ అప్పట్లో సంచలనం సృష్టించింది. అదే మాదిరిగా సాంకేతికత విషయాల్లోనూ చైనా నుంచి దిగుమతి అయ్యే సాంకేతికత గూఢచర్యం చేసేందుకు అనుకూలంగా ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి అమెరికాలో ఎలా ఉంటుందంటే, చైనా పట్ల అమెరికా ఏమైనా కఠినమైన చర్యలు తీసుకోవడం విషయంలో వెంటనే రాజకీయ ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం జో బైడెన్ చైనా సాంకేతికత, పారిశ్రామిక పురోగతిని నిరోధించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గ్లోబల్ వాల్యూ చైన్లో చైనాకు విలువ పెరగకుండా చూడడం, కీలక పరిశ్రమలలో అమెరికా ఆధిపత్యానికి భంగం కలగకుండా చూడడం వంటి విషయాలు బైడెన్ విదేశాంగ విధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా చైనీస్ సెమీకండక్టర్ పరిశ్రమను నాశనం చేసేందుకు ప్రయత్నించడంపైన వైట్ హౌస్ తన దృష్టిని సారించింది. అధునాతన సెమీకండక్టర్లను, వాటి ఉత్పాదక పరికరాలను చైనీస్ కంపెనీలకు అందకుండా చేయడానికి అమెరికా తన ఎగుమతి నియంత్రణ విధానాలను ఆయుధాలుగా ఉపయోగిస్తోంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ దీనిని చిన్న పెరడుకు వేసిన ఎత్తైన కంచె అనే వ్యూహంగా చెబుతున్నారు. అమెరికా తన ఆటోమొబైల్ పరిశ్రమను రక్షించుకోవడానికి మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లడానికి గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో చైనా అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుగాను, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం వినియోగించే సామాగ్రి ఎగుమతిదారుగాను వచ్చి నిలిచింది. అప్పటికే ఆ రంగంలో ముందు వరుసలో ఉన్న జపాన్ను అధిగమించి ప్రపంచంలోని అతిపెద్ద కార్ ఎగుమతిదారుగా అవతరించింది. చైనీస్ ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పుంజుకుంటోంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 625 కిలోమీటర్ల యావరేజ్ ఇచ్చే కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అందుకే అమెరికాలో తయారయ్యే టెస్లా కార్ల కన్నా చైనా కార్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ప్రీ ట్రేడ్ ఒప్పందాల మేరకు ఏ దేశమైనా, ఏ దేశంలోనైనా తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవచ్చు. అమెరికాకు వచ్చి పడుతున్న చైనా కార్లు అమెరికా కార్ల పరిశ్రమను మందగించేలా చేస్తున్నాయి. దీంతో అమెరికా చైనాలో తయారైన కార్లపైన 25% సుంకం విధించడం చేస్తోంది. కానీ మెరుగైన కార్ల సామర్థ్యం, చౌక ధరలకు లభ్యమవడం వల్ల మార్కెట్లో వాటి ప్రాబల్యాన్ని అడ్డుకోవడం అమెరికాకు సాధ్యపడడం లేదు. అంతేకాదు, మెక్సికోలో తన వాహనాల తయారీని ప్రారంభించడం ద్వారా అమెరికా మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలను చైనా ఉపయోగించుకోగలిగింది. మెక్సికోలో తయారైన కార్లకు నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా అమెరికాలోకి ప్రవేశించడానికి వీలు కలగడమే కాకుండా అలా ప్రవేశించిన కార్లపైన విధించే సుంకం కూడా తక్కువగా ఉంటుంది.
దీంతో బైడెన్ అడ్మినిస్ట్రేషన్స్పై విపరీతమైన రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఈ సంవత్సరం ఎన్నికలు రాబోతున్నందున సహజంగానే రాబోయే నెలల్లో చైనాకు వ్యతిరేకంగా బైడెన్ కఠినంగా వ్యవహరిస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే చైనాపై మరింత కఠినంగా ఉండాలని పిలుపునిచ్చే డొనాల్డ్ ట్రంప్ను ఆయన తన రాజకీయ ప్రత్యర్థిగా ఎదుర్కొంటున్నారు. ట్రంప్ తన మునుపటి అధ్యక్ష పదవీ కాలంలో అమెరికా రక్షిత ఆర్థిక విధానాల వైపు మొగ్గు చూపేలా చేశాడు. మరో విధంగా చెప్పాలంటే ట్రంప్ ఆర్థిక ఆలోచనలపైన స్పందించవలసిన అవసరం బైడెన్కు ఏర్పడుతోంది. అమెరికన్ కార్మికుల ఓట్లను పొందడానికి అమెరికన్ ఉద్యోగాల కోసం పోరాడుతున్నానని బైడెన్ చూపించాల్సి ఉంటుంది. అందుకే చైనా ఎలక్ట్రిక్ వాహనాలను లక్ష్యంగా చేసుకోవడం బైడెన్ ఎజెండాలో ఉంటుంది.